హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే నిప్పట్లు ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తాను. అదేనండి చెక్కలు అంటారు కదా! సో, అవే అన్నమాట. సో, మరీ గట్టిగా కాకుండా ఇలా చేత్తో నలిపితేనే మెత్తగా అయిపోవాలన్నమాట. కాకపోతే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా కనుక చేశారంటే అంత బాగా వస్తాయి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా ఇక్కడైతే ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకొని బాగా వేడి చేసి పెట్టుకోవాలి. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ మాత్రమైనా వేడి చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఒక 2 గ్లాసులు అయితే బియ్య పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండి అనేది మీరు ఇంట్లో వేసి పెట్టుకున్నా పర్వాలేదు, ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు, ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్య పిండికి సగం గ్లాస్ వరకు అయితే పల్లీలు అనమాట వేయించి పొట్టు తీసి కొంచెం బరకగా అయితే ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. మరీ నున్నగా అయితే పట్టుకోకూడదు. నేను ఇక్కడ ఇప్పుడే మనకు మధ్య మధ్యలో ఆ పలుకులు దొరుకుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ అయితే శనగపప్పు తీసుకున్నాను. పుట్నాల పప్పు అంటారు కదా! సో, అదే అందులో ఒక సగం అయితే ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకొక సగం అయితే బాగా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా శనగపిండి కంటే కూడా ఈ శనగపప్పుని మిక్సీ పట్టుకొని వేసుకుంటామంటే ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత ఒక 3 రెమ్మల వరకు అయితే కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసాను. తర్వాత ఇక్కడ 2 గడ్డల ఉల్లిపాయలు అయితే తీసుకుని ఒక పిడికెడు అనుకోండి ఆ ఉల్లిపాయలు అయితే తీసుకొని పైన ఒక సగం అయితే పొట్టులు తీసేసి ఇంక సగం అయితే అలాగే ఉంచేసి ఇక్కడైతే దంచి పెట్టుకున్నాను. సో, మిక్సీకి అయితే వేసుకోవచ్చు, అంటే ఇలా దంచి పెట్టుకుంటే అక్కడక్కడ నోటికి దొరికితే బాగుంటాయి. తర్వాత కావాల్సినంత ఉప్పు, తర్వాత ఇవి ఎండు మిరపకాయల్ని అలాగే మిక్సీకి అయితే పట్టుకున్నాను. వీటైతే ఏం వేయించలేదండి, ఒట్టిగానే మిరపకాయలు అయితే కొంచెం మిక్సీకి అయితే పట్టుకున్నాను. లేదా కారం పొడి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత 1.5 స్పూన్ వరకు అయితే జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వులు వేసుకున్నాను. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, కాకపోతే క్లీన్ చేసి వేసుకోండి. తెల్ల వేసుకుంటే బాగుంటాయి కమ్మగా. ఒకసారి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన తెల్లగడ్డలు కానీ బియ్య పిండి, పల్లీల పొడి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలుపుకున్నాకైతే బాగా వంటలు చేసిన వాళ్ళైతే దీని టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఉప్పు కారం అనేది. సో, తర్వాత ఇప్పుడు మధ్యలో చిన్నగా ఒక గుంతలాగా చేసి ఇప్పుడు ఆ నూనెనైతే సగం వేస్తున్నాను ఇక్కడ. ఒకసారి అయితే స్పూన్తో అంతా వేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే చేతిలో వేసుకోండి. సో, ఇందాక చూపించాను కదా, ఆ నూనె మొత్తం అయితే పట్టింది నాకు. సో, ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏంటంటే నూనె ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఆ కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఉండాలనేసి. సో, నూనె వేసిన వెంటనే మిక్స్ చేయాలండి, వదిలేయకూడదు. వేడిగా వేస్తాం కదా నూనె, అక్కడక్కడ ఉండలు కట్టుకుపోతాయి అనమాట. సో, అలా కాకుండా ఇలా చేత్తో అయితే ఇక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలిపితే మనం ఇట్లా చేత్తో పిడికిడి పెట్టుకుంటే అది ఉండలాగా కట్టాలన్నమాట. సో, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లే. సో, అలా కనుక ఉండ కట్టకుండా ఉంటే మనం ఇంకొద్దిగా వేడి చేసుకొని నూనెనైతే వేసుకోవాలి. సో, మళ్ళీ దాన్ని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం చేతికి తీసుకొని పిడికెడు కట్టామంటే అది ఉండ అనేది విడిగిపోకుండా ఉండాలన్నమాట. సో, అప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. లేదంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెనైతే కొద్దిగా గోరువెచ్చగా చేసి దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలంటే మనకు ఉండ చేయడానికి బాగా రావాలన్నమాట. మరీ మెత్తగా చేయకూడదు, అలానే మరీ గట్టిగా చేయకూడదు. సో, మనకు ఉండ కట్టడానికి పర్ఫెక్ట్గా రావాలి. సో, అలా అయితే పిండిని రెడీ చేసుకుంటే మనం నెక్స్ట్ అయితే నిప్పట్లు చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అయితే పిండిని రెడీ చేసి పెట్టుకో. దీనిపైన అయితే కొద్దిగా అయితే నూనె రాసి పెట్టండి. సో, అప్పుడే మనకి పైన ఆరకుండా ఉంటుంది, పొక్కు కట్టకుండా ఉంటుంది. అప్పుడు నిప్పట్లు చేసేటప్పుడు ఎక్కడ కూడా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రావాలి ఉండక అనేది, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందంటే నిప్పట్లు అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దానిపైన అయితే మొత్తం అయితే నూనె రాసి పెట్టేసి మనకు కావాల్సినంత అయితే తీసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే బాండ్లీలో నూనె వేడిస్తే బాగా వేడి చేసే ఆ నూనె అయితే అక్కడ వేడి అయ్యే లోపల ఇక్కడ మనం ఒక ప్లేట్కి అయితే కొద్దిగా నూనె రాసుకొని, సో, ఇందాక కలిపి పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టుకోవాలి. సో, మీకు కావాల్సినంత సైజులో అయితే మీరు చేసుకోండి. ఇక్కడ నేను ప్రెస్దే వాడుతున్నాను కాబట్టి అన్ని కూడా ఒకే సైజులో చేసుకోవచ్చు. మనం షేప్ అయితే ఎలా చేసుకున్నా పర్లేదు. ప్రెస్ వాడుతున్నాం కాబట్టి రౌండ్గానే వచ్చేస్తుంది. లేదా మనం చేత్తో నొక్కేటట్టుంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎడ్జెట్స్ అనేవి. సో, ఇలా అన్ని కూడా ఉండలు చేసి పెట్టుకుంటే మనం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పూరి ప్రెస్ ఉంటుందిగా, దాన్ని తీసుకొని ఇలా అరిటాకు కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, అది కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా పెట్టుకొని కొద్దిగా నూనె అయితే అప్లై చేసుకొని మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట ఈ నిప్పట్లకైతే. ఎందుకంటే మనం పల్లీలన్నీ కూడా కొంచెం బరకగా వేసుకున్నాం కదా, సో, మరీ పల్చగా చేసేదానికి వెళ్ళామంటే అవి విరిగిపోతాయి అనమాట. సో, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మీడియం సైజులో కనుక ఉన్నాయంటే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా షేప్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ ప్రెస్ యూస్ చేస్తున్నాను కాబట్టి పల్లీలు కానీ పుట్నాల పప్పు కానీ కొంచెం
కొంచెం బరకగానే వేసుకున్నాను. అదే మీరు చేత్తో అన్ని కూడా ప్రెస్ లేకుండా చేత్తో నొక్కాలనుకుంటే కనుక పల్లీలు కానీ పుట్నాలు కానీ ఫైన్ పౌడర్ అయితే చేసుకొని చేయండి. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. సో మనం ఇలా కనుక పల్లీలు కొంచెం బరకగా ఉండేటప్పుడు చేత్తో నొక్కామంటే అక్కడ కూడా విడిగిపోతాయి అనమాట. కొంచెం కష్టం అవుతుంది ప్రెస్ చేయడానికి. అంటే చేత్తో నొక్కి మనం షేప్ రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకే అప్పుడు ఫైన్ పౌడర్ కనుక చేసుకున్నామంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో అయితే నూనె బాగా వేడి అయింది కదా, సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. సో మనం వేసిన వెంటనే పైకి రావాలన్నమాట నిప్పట్టు అనేది. సో అప్పుడు నూనె అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో వేసిన వెంటనే కొద్దిసేపు అయితే అదే పైకి వస్తుంది. సో ఏం కదిలించకూడదండి, పైకి వచ్చి కొద్దిసేపు అయ్యే వరకు అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పటి వరకు అయితే గెరెట్ అయితే అస్సలు పెట్టుకోకూడదు. సో ఇక్కడ అయితే థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా కనుక ఉందంటే నిప్పట్టు అనేది విరిగిపోకుండా వస్తాయి. మనకు బేకరీలో కూడా ఇలాంటివి నిప్పట్లు అయితే దొరుకుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి అవైతే గన. సో ఇక్కడ చూసినాక నేను ఇందాకైతే చేత్తో నొక్కిందనమాట ఇదైతే. సో అందుకే కొంచెం అక్కడక్కడ గ్యాప్ అయితే వచ్చింది. ఇంక మిగతావన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. వేసిన కొద్దిసేపుకి అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం గట్టి పడతాయి అనమాట. అప్పుడు ఇంకో పక్కన అయితే తిప్పి దాన్ని కాల్చుకోవాలి. వేసిన వెంటే కనుక తిప్పామంటే కన్నా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతాయి అనమాట. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే కాల్చుకోవాలండి. ఫ్లేమ్ హైగా ఉంది అంటే కన్నా పైన ఉన్న మాడిపోతుంది, లోపల వరకు అయితే అస్సలు ఉడకదు. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, కొంచెం ఇలా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి. కొంచెం ఆ వేడికి ఇంకొంచెం అయితే కానీ డార్క్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. తర్వాత లోపల చిన్న చిన్నవంతా ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవంతా సపరేట్గా తీసేయండి. లేకుంటే నెక్స్ట్ బ్యాచ్ చేసేటప్పుడు నల్లగా అయిపోయి అంటుకుంటాయి అనమాట వాటికి అన్ని కూడాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నిప్పట్లు అయితే కన్నా ఆరాక ఈ కలర్లో ఉన్నాయి. మనం కొంచెం లైట్ కలర్లో కనుక తీసామంటే ఆరాక ఈ కలర్లో ఉంటాయి అనమాట. నూనెలో కొంచెం డార్క్ అయిపోయిందంటే ఆ వేడికి బయటకు తీసాక ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. ఆరాక అయితే కన్నా మన చేత్తో నలిపితే అలాగే పొడి అయిపోతుంది. అంత బాగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని మీ ఒపీనియన్ నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ వన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.